ఇవాల్టి గుడ్ న్యూస్ అప్డేట్స్ చూద్దాం. ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమాను త్వరలో అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ సేవలను బీమా విధానంలో అమలు చేసేందుకు రెడీ అవుతోంది. బీమా విధానం అమలుపై వైద్యారోగ్య శాఖ తయారు చేసిన ముసాయిదా ఇప్పుడు ఆర్థిక శాఖ పరిశీలనలో ఉంది. దారిద్ర్య రేఖకు దిగువ ఎగువలతో సంబంధం లేకుండా రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఉచితంగా వైద్య సేవలు అందించేలా ముసాయిదా రూపొందించారు. రాష్ట్రంలో 1,43,00,000 కుటుంబాలు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నాయి. దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్న 19 నుంచి 20 లక్షల కుటుంబాల వారికి కూడా షరతులేమీ లేకుండా బీమా పథకాన్ని వర్తింపచేయనున్నారు. ఏడాదికి 2.5 లక్షల విలువ గల వైద్య సేవలు ఉచితంగా బీమా సంస్థ ద్వారా అందుతాయి. ఆ పైన చికిత్సకు 25 లక్షల వరకు అయ్యే ఖర్చును ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ భరించేలా ముసాయిదా రూపొందించారు. రాష్ట్రంలోని 26 జిల్లాలను 2 జోన్లుగా విభజించి టెండర్ల ద్వారా బీమా కంపెనీలను ఎంపిక చేస్తారు. ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా ప్రస్తుతం ఏడాదికి 25 లక్షల విలువైన చికిత్స ఉచితంగా అర్హులైన రోగులకు అందుతోంది. నేషనల్ హెల్త్ అథారిటీ ఐటీ అప్లికేషన్ సూట్ ను ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ఉపయోగించనుంది. బీమా విధానంలోనూ ఇదే విధానాన్ని అనుసరిస్తారు. 2007లో తయారు చేసిన సాఫ్ట్వేర్ ను ప్రస్తుతం ట్రస్ట్ వినియోగించుకుంటోంది. ఆసుపత్రిలో రోగి చేరినప్పటి నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు రోగ నిర్ధారణ పరీక్షల రిపోర్టులు, ఆసుపత్రి నుంచి క్లెయిమ్స్ వచ్చినప్పుడు వాటిలోని అవకతవకలు వెంటనే గుర్తించేందుకు వీలుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఉపయోగపడనుంది. ఇప్పటికే ట్రస్ట్ పరిధిలో అందించే సేవల్లో అవకతవకలు జరిగితే గుర్తించేందుకు సామాజిక తనిఖీలు చేపట్టారు. ప్రస్తుతం 30 రకాల స్పెషాలిటీలతో కలిపి 3,257 రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. వీటిని అలాగే కొనసాగిస్తున్నారు. అయితే బీమా విధానంలో 2,250, ట్రస్ట్ ద్వారా మిగిలిన 770 చికిత్సలు రోగులకు అందుతాయి. బ్లడ్ టెస్టులు చేయించుకునే వారికి ఇది ఖచ్చితంగా గుడ్ న్యూస్. సూది పొడవకుండానే రక్త పరీక్ష చేసే విధానం అమల్లోకి వచ్చింది. దేశంలోనే మొదటిసారిగా హైదరాబాద్లోని నిరోఫర్ ఆసుపత్రిలో దీన్ని ప్రారంభించారు. అమృత్ స్వస్థ భారత్ కార్యక్రమంలో భాగంగా సూదితో పొడవాల్సిన అవసరం లేకుండా రక్త పరీక్ష చేసే ఏఐ ఆధారిత డయాగ్నోస్టిక్ సాధనాన్ని క్విక్ వైటల్ సంస్థ ద్వారా ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకొచ్చారు. రక్త పరీక్షలు చేయించుకుంటే రిపోర్ట్ల కోసం ఎదురు చూడాల్సి ఉంటుంది. కానీ ఈ పీపీజీ పరికరం మన ముఖాన్ని స్కాన్ చేసి 1 నిమిషంలోపు ఫలితాలు అందిస్తుంది. ఎల్ఈడి ట్రైపోర్డ్కు అమర్చిన పీపీజీ పరికరంతో అనుసంధానితమైన సెల్ ఫోన్ స్క్రీన్ వైపు 30 నుంచి 40 సెకండ్లు చూస్తే చాలు బీపీ, ఆక్సిజన్, హార్ట్ బీట్, రెస్పిరేషన్, హెచ్ఆర్వి, ఒత్తిడి స్థాయిలు, హిమోగ్లోబిన్, పల్స్, రెస్పిరేటరీ కోషెంట్, సింపథెటిక్, పారాసింపథెటిక్ యాక్టివిటీ వంటి సమస్యలు తెలుసుకోవచ్చు. నిలోఫర్ సూపరింటెండెంట్ డాక్టర్ రవికుమార్ మాట్లాడుతూ మొదటి 2 నెలల పాటు 1000 మంది పిల్లలకు పరీక్షలు నిర్వహించి రిపోర్టులు పరిశీలిస్తామన్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే రాష్ట్రంలోని ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చే అవకాశం ఉంది. విజయవాడ టు బెంగళూరు మధ్య ప్రయాణించే ట్రైన్ ప్యాసింజర్స్ కు గుడ్ న్యూస్. ఈ 2 నగరాల మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ నడిపేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఈ జర్నీ 9 గంటలుగా రైల్వే శాఖ ప్రాథమికంగా నిర్ధారించింది. ఇది కార్యరూపం దాలిస్తే దాదాపు 3 గంటల ప్రయాణ సమయం ఆదా కానుంది. ఈ రైలు బెంగళూరు వెళ్లే వారితో పాటు తిరుపతి వెళ్లే భక్తులకు ఉపయోగపడనుంది. మొత్తం 8 బోగీల్లో 7 ఏసీ చైర్ కార్, 1 ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ఉంటుంది. మంగళవారం మినహా వారానికి 6 రోజులు నడిచే ఈ రైలు విజయవాడలో 5 గంటల 15 నిమిషాలకు బయలుదేరనుంది. ప్రస్తుతం విజయవాడ నుంచి బెంగళూరు వెళ్లే వారికి వారానికి 3 రోజులు నడిచే మచిలీపట్నం నుంచి యశ్వంత్పూర్ వెళ్లే కొండవీడు ఎక్స్ప్రెస్ మాత్రమే అందుబాటులో ఉంది. ఇప్పుడు వందే భారత్ అందుబాటులోకి వస్తే ప్రయాణికులకు సుఖవంతమైన జర్నీతో పాటు టైం కూడా సేవ్ కానుంది.